నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో పెద్ది ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించడం, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించడం, బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ కథానాయికగా కనిపించడం, సంగీతం దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం వంటి అంశాలు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. విడుదలకు ముందే ఈ సినిమా గురించి సినీ వర్గాల్లో విస్తృత చర్చ జరగగా, విడుదల అనంతరం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా కథ విజయనగరం జిల్లాలోని ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ప్రభుత్వ రికార్డుల్లో కూడా సరైన గుర్తింపు లేని ఆ గ్రామం ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారి ఆత్మగౌరవ పోరాటం కథకు ప్రధాన బలం. అలాంటి గ్రామంలో పుట్టి పెరిగిన యువకుడు పెద్ది పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడు. పేరు కూలి అయినప్పటికీ క్రికెట్ మైదానంలో మాత్రం అసాధారణ ప్రతిభ కనబరిచే ఆటగాడిగా పెద్ది నిలుస్తాడు. విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో జరిగే పోటీలో అతని ఆటకు అభిమానులు ఫిదా అవుతుంటారు. 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టగల సామర్థ్యం ఉన్న ఆటగాడిగా అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే అలాంటి క్రికెటర్ జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక దశలో క్రికెట్ను వదిలి కుస్తీ ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడి నుంచే అసలు కథ మలుపు తిరుగుతుంది. తన గ్రామానికి గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యం, అక్కడి ప్రజలకు గౌరవం దక్కాలన్న తపన, ఆ క్రమంలో ఎదురైన సవాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. పెద్ది వ్యక్తిగత విజయాల కోసం కాదు, తన గ్రామం కోసం పోరాడే యువకుడిగా ఎదుగుతాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కథను కేవలం క్రీడా నేపథ్య చిత్రంగా కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే సామాన్య యువకుడి జీవితం ప్రయాణంగా మలిచారు. గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల జీవన విధానం, వారి భావోద్వేగాలను తెరపై సహజంగా ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. సినిమా ప్రారంభం నుంచే కొండలు, లోయలు, జలపాతాల మధ్య ఉన్న గ్రామాన్ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత పెద్ది పాత్ర ఎంట్రీతో కథ వేగం అందుకుంటుంది. ముఖ్యంగా క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మైదానంలో పెద్ది చెలరేగిపోయే క్షణాలు అభిమానులను అలరిస్తాయి. ప్రథమార్థంలో ప్రేమ కథ, రాజకీయ అంశాలు, గ్రామ సమస్యలు సమాంతరంగా సాగుతాయి. జాహ్నవి కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర కథకు అందాన్ని జోడిస్తుంది. ఆమె పాత్ర పూర్తిగా కథను నడపకపోయినా కొన్ని కీలక భావోద్వేగ ఘట్టాల్లో ప్రభావం చూపుతుంది. ఇక జగపతి బాబు పోషించిన అప్పలసూరి పాత్ర సినిమా వెన్నుముక్కగా నిలుస్తుంది. కథలోని ప్రధాన సంఘర్షణకు ఈ పాత్ర కారణమవుతుంది. అదేవిధంగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ పోషించిన గౌర్ నాయుడు పాత్ర హుందాతనంతో ఆకట్టుకుంటుంది. ఆయన తెరపై కనిపించే ప్రతి సన్నివేశం ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. ద్వితీయార్థంలో సినిమా పూర్తిగా కుస్తీ నేపథ్యంలోకి మారుతుంది. ఇక్కడ దర్శకుడు కొత్త తరహా ప్రయోగానికి ప్రయత్నించారు. క్రికెట్, కుస్తీ అనే 2 భిన్న క్రీడలను కథలో మిళితం చేసి పెద్ది అనే పాత్రను క్రాస్ ఓవర్ అథ్లెట్ గా చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. కుస్తీ పోటీలు, శారీరక శ్రమ, భావోద్వేగ పోరాటం కలిసి కథను మరింత బలంగా నిలబెడతాయి. ముఖ్యంగా ఆసుపత్రి సన్నివేశాలు, గ్రామ ప్రజలతో పెద్ది అనుబంధాన్ని చూపించే ఘట్టాలు హృదయాలను తాకుతాయి. రామ్ చరణ్ నటన ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తుంది. ఒక సాధారణ కూలీగా, ప్రతిభావంతుడైన క్రికెటర్గా, కుస్తీ క్రీడాకారుడిగా, గ్రామం కోసం పోరాడే నాయకుడిగా విభిన్న కోణాల్లో కనిపిస్తూ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ముఖ్యంగా కుస్తీ క్రీడాకారుడిగా కనిపించేందుకు ఆయన చేసిన శారీరక మార్పులు తెరపై స్పష్టంగా కనిపిస్తాయి. జాహ్నవి కపూర్ తన పాత్ర పరిధిలో ఆకట్టుకునే నటన కనబరిచారు. అందం, అభినయం ఈ రెండింటిలోనూ మెప్పించారు. ముఖ్యంగా పాటల సన్నివేశాల్లో ఆమె ఉనికి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాంకేతికంగా కూడా పెద్ది ఉన్నత స్థాయిలో రూపొందింది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కీలక సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా మార్చాయి. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్ సినిమాకు అద్భుతమైన రూపాన్ని తీసుకొచ్చాయి. గ్రామీణ నేపథ్యాన్ని, క్రీడా పోటీలను, భావోద్వేగ ఘట్టాలను ఆయన కెమెరా అందంగా బంధించింది. సంభాషణల పరంగా కూడా సినిమా మంచి మార్కులు సాధిస్తుంది. ముఖ్యంగా గ్రామ గౌరవం, మనుషుల మధ్య ఉన్న అంతరాల గురించి చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి. ఆ ఊరికి ఈ ఊరికి మధ్య దూరం తగ్గించడం కాదు, ఆ మనుషులకి ఈ మనుషులకు మధ్య దూరం తగ్గించడం వంటి సంభాషణలు సినిమా సందేశాన్ని బలంగా తెలియజేస్తాయి. మొత్తంగా చూస్తే పెద్ది కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, గ్రామ ఆత్మగౌరవం, గుర్తింపు కోసం పోరాడే ఒక యువకుడి స్ఫూర్తిదాయక ప్రయాణం. కమర్షియల్ అంశాలు, భావోద్వేగాలు, క్రీడా నేపథ్యం, గ్రామీణ వాస్తవాలు అన్నింటిని కలిపి దర్శకుడు బుచ్చిబాబు సానా ఒక భిన్నమైన చిత్రాన్ని అందించే ప్రయత్నం చేశారు. రామ్ చరణ్ కెరియర్లో ఇది మరో ప్రత్యేకమైన పాత్రగా నిలిచే అవకాశం ఉందని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.